త్వరలో జరగబోయేటువంటి జమ్మూ కాశ్మీర్ హర్యానాకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం అనేది జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మొత్తం 3 దశల్లో జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ నిర్వహిస్తామని CEO రాజీవ్ కుమార్ వెల్లడించారు. హర్యానాలో అక్టోబర్ 1న ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 4వ తేదీన 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. కాగా జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సో మొత్తానికి ఇటు హర్యానాలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ మాత్రం విడుదలయ్యింది. సో లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి ఎన్నికలకి ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా పోటాపోటీగా ఉండే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ ఏమో ఎన్డీ కూటమి తరఫున, బీజేపీ ఏమో ఎన్డీఏ కూటమి తరఫున వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ 2 రాష్ట్రాలు అంటే ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో కొంతమేర ఆర్టికల్ 370 తీసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి కొంతమేర ఓట్ బ్యాంక్ కూడా అక్కడ గణనీయంగా పెరిగింది. హర్యానాలో మాత్రం ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వమే ఉంది. మరోసారి బీజేపీ హర్యానాలో గెలిచి రికార్డ్ సృష్టిస్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం. అండ్ మొత్తానికైతే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మొత్తం 3 దశల్లో మాత్రం జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.